చాలా ఏళ్ల క్రితం మొక్కలు మొదటిసారి భూమి మీద పుట్టినప్పుడు అవి నాచు మరియు శైవలాల్లాగా చాలా చిన్నగా ఉండేవి. కొన్ని లక్షల సంవత్సరాల వరకు మన భూమి మీద కొన్ని అంగుళాల కంటే ఎత్తు పెరిగే మొక్కలు అసలు లేనే లేవు. అసలు ఎందుకు అలా జరిగింది? మొక్కలు పొడువుగా పెరగడంలో కొన్ని సమస్యలు ఉన్నాయి మరి. కానీ కాలం గడిచే కొద్దీ మొక్కలు నెమ్మదిగా మార్పు చెందాయి. ఆ సమస్యలన్నింటిని దాటుకుని ముందుకొచ్చాయి. మీరు చూస్తున్నారు కదా! ఈరోజు మనం ఆకాశాన్ని తాకేంత ఎత్తైన చెట్లని చూస్తున్నాం. కొన్ని చెట్లు వందల మీటర్ల ఎత్తు వరకు పెరుగుతాయి. ఈ వీడియోలో మనం ఒక ముఖ్యమైన ప్రశ్నకు సమాధానం తెలుసుకుందాం. అసలు మొదట్లో మొక్కలు ఎందుకు పొడవుగా పెరగలేకపోయాయి? అవి ఎదుర్కొన్న సమస్యలేంటి? వాటినవి ఎలా జయించాయి? ఈ చిన్న మొక్కకు ఉన్న అతిపెద్ద సమస్య వాటిలో రవాణా వ్యవస్థ లేకపోవడం. అసలు ఈ రవాణా వ్యవస్థ అంటే ఏంటి? మొక్కలకు అది ఎందుకు కావాలి? ఒక ఉదాహరణతో చూద్దాం. నా దగ్గరున్న ఈ చిన్న మొక్కను తీసుకోండి. దీన్ని చూసినట్టయితే ఈ మొక్క బ్రతకాలంటే దీనిలోని ప్రతి భాగానికి ఆహారం, నీరు మరియు ఖనిజ లవణాలు అందాలి. అప్పుడే అవి పెరగగలవు. కానీ ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయి? నీరు, ఖనిజ లవణాలు అన్నీ మట్టిలోనే ఉంటాయి కదా! మొక్కలకు వేర్లుంటాయి. ఇవి మట్టిలోని నీటిని, మినరల్స్‌ని పీల్చుకుంటాయి. అంతా బాగుంది. కానీ పైన ఉన్న ఆకుల సంగతేంటి? వాటికి ఆ నీరు ఎలా అందుతుంది? వేర్లు తీసుకున్న నీటిని పైన ఉన్న ఆకుల వరకు, మిగతా అన్ని భాగాలకు పంపించాలి. దీన్నే మనం రవాణా అంటాం. ఈ నీటిని, అందులో ఉన్న ఖనిజాలను పైకి పంపించడానికి ఒక రవాణా వ్యవస్థ కావాలి. ఇప్పుడు ఆహారం గురించి ఆలోచించండి. మొక్కలకు ఆహారం ఎక్కడి నుండి వస్తుంది? అవి కిరణజన్య సంయోగ క్రియ ద్వారా ఆహారాన్ని తామే తయారు చేసుకుంటాయని మీకు తెలుసు. సూర్యుని శక్తిని వాడుకొని ఆకులు ఆహారాన్ని తయారు చేస్తాయి. ఆకుల్లో తయారైన ఈ ఆహారం అంటే చక్కెరలు అనుకోండి. మరి కిరణజన్య సంయోగ క్రియ జరుపుకోలేని మొక్క భాగాల పరిస్థితి ఏంటి? ఉదాహరణకు వేర్లు భూమి లోపల ఉంటాయి. కాబట్టి వాటికి సూర్యకాంతి తగలదు. అవి ఆహారాన్ని తయారు చేసుకోలేవు. అలాగే మొక్క పెరుగుతున్న కొన్ని లేత భాగాలు లేదా నీడలో ఉండిపోయిన ఆకులు కూడా ఆహారాన్ని సొంతంగా తయారు చేసుకోలేవు. మరి వాటికి ఆహారం ఎలా? మళ్ళీ మనకు రవాణా వ్యవస్థ కావాలి. ఆకుల్లో తయారైన ఆహారం కింద ఉన్న వేళ్ళకు లేదా పెరిగే ఇతర భాగాలకు రవాణా అవ్వాలి. కొన్నిసార్లు ఆహారం కిందకి వెళ్ళాలి. కొన్నిసార్లు పైకి వెళ్ళాలి. చూసారా? ఈ రవాణా వ్యవస్థ ఎంత అవసరమో? అది లేకపోతే మొక్కలు బ్రతకలేవు. ఆదిమ కాలం నాటి మొక్కలకు ఈ వ్యవస్థ లేదు. అందుకే అవి చాలా చిన్నగా నేలకు అతుక్కొని ఉండేవి. మొక్క చిన్నగా ఉన్నప్పుడు పదార్థాలు ఒక చోటు నుండి మరొక చోట వెళ్ళడానికి వ్యాపనం అనే పద్ధతి సరిపోతుంది. అంటే డిఫ్యూజన్. వ్యాపనం అంటే పదార్థాలు ఎక్కువ గాఢత ఉన్న చోటు నుండి తక్కువ గాఢత అంటే లోయర్ కాన్సంట్రేషన్ ఉన్న చోటికి వాటంతట అవే కదలడం. మొక్క చిన్నగా ఉంటే ఆహారం మరియు నీరు సులభంగా అన్ని భాగాలకు వ్యాపనం ద్వారా వెళ్ళిపోతాయి. కానీ మొక్క పొడవు పెరిగే కొద్దీ ఈ వ్యాపనం పద్ధతి చాలా నెమ్మదిగా మారుతుంది. కేవలం వ్యాపనం మీద ఆధారపడితే నీరు పైకి చేరేసరికి చెట్టు ఎండిపోతుంది. అందుకే పొడవాటి చెట్లకు ఒక ప్రత్యేకమైన రవాణా వ్యవస్థ తప్పనిసరిగా ఉంది. కాలక్రమేణా మొక్కలు తమలో ఒక అద్భుతమైన వ్యవస్థని అభివృద్ధి చేసుకున్నాయి. ఈ వ్యవస్థని మనం ప్రసరణ కణజాలం అంటాం. అంటే వాస్కులర్ అంటే నాళాలు లేదా గొట్టాలు అని అర్థం. వీటిని మీరు మన ఇళ్లలో ఉండే పైపులతో పోల్చుకోవచ్చు. మొక్క శరీరం అంతటా ఆహారం, నీరు సరఫరా చేయడానికి ఇదొక పైపుల నెట్వర్క్ అన్నమాట. అంటే ఒక పైప్ లైన్ లాంటిది. మరి ఈ ప్రసరణ కణజాలం అంటే వాస్కులర్ టిష్యూస్ చూడ్డానికి ఎలా ఉంటుంది? పేరుకు తగ్గట్టే ఇవి పొడవాటి గొట్టాల్లా ఉంటాయి. ఈ పైపులు వేర్ల నుండి మొదలై కాండం ద్వారా ప్రయాణించి ప్రతి ఆకు చివరి వరకు వెళ్తాయి. కానీ ఒక్క నిమిషం. ఆహారం, నీరు రెండూ ఒకే పైపులో వెళ్తే కలిసిపోవా? మంచి ప్రశ్న. అవి కలవకుండా ఉండడానికి మొక్కల్లో వేరు వేరు పైపుల వ్యవస్థ ఉంటాయి.
ఒకటి నీటి కోసం, ఇంకొకటి ఆహారం కోసం. మరి వీటికి పేర్లు కూడా ఉన్నాయి. నీటిని సరఫరా చేసే గొట్టాలను దారువు అంటారు. అంటే జైలెం. ఈ జైలం నీటిని, అందులో కరిగిన ఖనిజాలను రవాణా చేస్తుంది. ఇక ఆహారం కోసం పోషక కణజాలం అంటే ఫ్లోయమ్ అనే వేరే గొట్టాలు ఉంటాయి. ఇది ఆహారాన్ని అంటే ఎక్కువగా చక్కెరను రవాణా చేస్తుంది. దీంతో పాటు హార్మోన్లు, అమైనో ఆమ్లాలు వంటివి కూడా ఇది మోసుకెళ్తుంది. దీన్ని గుర్తుపెట్టుకోవడానికి ఒక చిన్న చిట్కా చెప్తాను. ఇంగ్లీష్‌లో ఫుడ్ ఎఫ్ సౌండ్‌తో మొదలవుతుంది. ఫ్లోయమ్ కూడా ఎఫ్ సౌండ్‌తో మొదలవుతుంది. ఫ్లోయమ్ ఫుడ్. కాబట్టి ఫర్ ఫుడ్. ఓకే. ఫ అంటే ఫుడ్, ఫ్లోయమ్ అంటే ఇది గుర్తుపెట్టుకోండి. ఈజీగా గుర్తుంటుంది. ఇవి 2 వేరువేరుగా ఉండడానికి ఇంకో కారణం కూడా ఉంది. నీటిని తీసుకుంటే దాని రవాణా ఎప్పుడూ ఒకే దిశలో ఉంటుంది. అంటే కింద వేర్ల నుండి పైన చెట్టు ఆకుల వరకు వెళ్ళాలి. అదే ఆహారం అలా గాదు. 2 దిశల్లోనూ వెళ్ళాలి. కొన్నిసార్లు ఆకుల నుండి ఆహారం పైన ఉన్న మొగ్గలకు కూడా వెళ్ళాలి. కింద ఉన్న వేర్లకు కూడా వెళ్ళాలి. ఎందుకంటే వేర్లలో ఆహారం నిల్వ ఉంటుంది కాబట్టి. దారువు ఏమో వన్ వే ట్రాఫిక్ పైకి మాత్రమే. అదే పోషక కణజాలం అంటే ఫోలెమ్ ఏమో టూ వే ట్రాఫిక్. అందుకే 2 వేరు వేరు వ్యవస్థలు ఉండడం చాలా అవసరం. ఇక్కడ కనిపిస్తున్న ఈ గీతలన్నీ ఒకే పైపు అనుకోవద్దు. ఎందుకంటే ఇది చాలా దారువులు అంటే చాలా పైపులు కలిగి ఉంటుంది. చాలా పోషక కణజాలాల పైపుల కట్ట అంటే ఫోలెమ్స్ ఉంటాయి కదా! ఆ ఫోలెమ్స్ యొక్క పైపుల కట్ట. దీన్ని మనం మైక్రోస్కోప్‌లో చూస్తే ఎలా ఉంటుందో తెలుసా? ఇలా చిన్న చిన్న గుండ్రని రంధ్రాల్లా కనిపిస్తాయి. వీటినే మనం ప్రసరణ కణజాలాలు అంటే వాస్కులర్ టిష్యూస్ అంటాం. ఇక్కడ కనిపిస్తున్న ఈ పెద్ద రంధ్రాలే దారువులు అంటే జైలం. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా! ఇవైతే దారువు కణజాలాలు. ఇవే నీటిని మోసుకెళ్తాయి. ఇక ఇక్కడ పక్కన చిన్న చిన్న రంధ్రాలు కనిపిస్తున్నాయా? ఇవే పోషక కణజాలం. ఇవి దారువు కంటే సన్నగా ఉంటాయి. ఈ 2 కలిసి ఒక కట్టలాగా ఉంటాయి. అంటే ఒక బండిల్‌లాగా. వీటిని మనం నాళిక పుంజాలు అని కూడా పిలుస్తాం. అంటే వాస్కులర్ బండిల్స్. ఈ పైపులన్నీ వేర్ల నుండి మొదలై ఆకుల వరకు వెళ్తాయని చెప్పాను కదా! మీరు ఆకుని ఎప్పుడైనా గమనించారా? ఆకు మీద గీతలుంటాయి కదా! వాటిని ఈనెలు అంటాం. అంటే వీన్స్. నిజానికి ఈ ఈనెలే దారువు మరియు పోషక కణజాలం. ఇవే ఆకు అంతటా వ్యాపించి ప్రతి కణానికి నీటిని అందిస్తాయి. తయారైన ఆహారాన్ని సేకరిస్తాయి. ఇది ఒక పెద్ద సిటీలో రోడ్ల నెట్వర్క్ లాగా పనిచేస్తుంది. ఈ అద్భుతమైన రవాణా వ్యవస్థ వల్లే మొక్కలు అంత ఎత్తుగా పెరగగలుగుతున్నాయి. వందల మీటర్లు ఎత్తు పెరిగే చెట్లు, దట్టమైన అడవులు ఏర్పడడానికి మొదటి కారణం ఇదే. సరే, చివరిగా ఒక ఆసక్తికరమైన ప్రశ్న. మన శరీరంలో రక్తాన్ని పంప్ చేయడానికి గుండె ఉంది గదా! మరి అంత ఎత్తైన చెట్లలో నీటిని కింద నుండి పైకి పంప్ చేయడానికి ఏదైనా మోటార్ ఉంటుందా? లేదు. మొక్కలకు గుండె లాంటి పంపు ఏదీ ఉండదు. మరి నీరు పైకెలా వెళ్తుంది? ఇక్కడే ఉంది అస్సలైన మ్యాజిక్. మొక్కలు కొన్ని తెలివైన పద్ధతుల్ని వాడతాయి. వాటి గురించి మనం వచ్చే వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కానీ ఒక్క విషయం, పంపు లేదు కాబట్టి మొక్కల్లో రవాణా చాలా నెమ్మదిగా జరుగుతుంది. అయినా పర్లేదు. మొక్కలకు మనలాగా పరిగెత్తాల్సిన పని లేదు కదా! మొక్కల శక్తి అవసరాలు జంతువులతో పోలిస్తే చాలా తక్కువ. అవి ఎక్కడికి కదలవు. అందుకే ఈ నెమ్మదైన రవాణా వ్యవస్థ వాటికి సరిపోతుంది. జంతువులకు మాత్రం ఎక్కువ శక్తి కావాలి. అందుకే మనకు గుండె అనే పంప్ అవసరం. సరే, ఈరోజు మనం ఏం నేర్చుకున్నాం ఈ వీడియో ద్వారా? మొక్కల్లో పదార్థాల రవాణా కోసం ప్రసరణ కణజాలం అంటే వాస్కులర్ టిష్యూస్ అనేది ఉంటుంది. రెండో పాయింట్, నీటి రవాణా కోసం దారువు ఉంటుంది. ఇది ఏకదిశ రవాణా అంటే జైలం అనేది యూనిడైరెక్షనల్. మరియు మూడవ పాయింట్, ఆహార రవాణా కోసం పోషక కణజాలం ఉంటుంది అంటే ఫ్లోయమ్. ఇది
ద్విదిశ రవాణా అంటే బై డైరెక్షనల్. మరియు నాలుగోది ముఖ్యమైన కోడ్ ఏంటి? ఫాఫా. ఫా ఫర్ ఫుడ్, ఫా ఫర్ ఫోలెమ్ అనే కోడ్ గుర్తుపెట్టుకోండి. మరియు ఐదో పాయింట్, మొక్కలకు గుండె ఉండదు కాబట్టి రవాణా నెమ్మదిగా జరుగుతుంది. చివరగా ఒక మాట. అసలు ఈ ప్రసరణ కణజాలమే లేకపోతే మన ప్రపంచం ఎలా ఉండేదో ఊహించండి. పెద్ద చెట్లుండేవి కాదు, అడవులుండేటివి కాదు, మనం తినే పండ్లు, కూరగాయలు ఇవేవి ఉండేవి కాదు. ఆలోచిస్తేనే భయంకరంగా ఉంది గదా! కాబట్టి వచ్చే వీడియోలో మరికొంత తెలుసుకుందాం.